సమయంలో దేవుడు మనకు అనుగ్రహించిన యొక్క అద్భుతమైన చిల్డ్రన్స్ డేలో ఈరోజు మనం ధ్యానం చేసుకునే అంశం దేవుని ద్వారా దయచేయబడిన పిల్లలను తల్లిదండ్రులుగా కుటుంబముగా మనము ఏ రకంగా వాళ్ళను పెంచాలి. Parenting is a godly responsibility. God has given a responsibility to all of us as a parents, and God blessed our family with children. నీ జీవితంలో దేవుడిచ్చిన యొక్క గ్రేట్ గిఫ్ట్ ఏంటో తెలుసా? నాట్ యువర్ జాబ్, నాట్ మనీ, నాట్ యువర్ హౌస్, నాట్ యువర్ కార్. నీ జీవితంలో దేవుడు ఇచ్చిన గొప్ప బహుమానం, పెద్ద బహుమానం, దానికి మించిన బహుమానం ఏది లేదు. ఆ బహుమానం ఏంటో తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన బిడ్డలు. కాబట్టి ఈరోజు భారతదేశమంతటా కూడా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క జన్మదినాన్ని ఇది చిల్డ్రన్స్ డేగా జరుపుకుంటున్న యొక్క సందర్భంలో యాజ్ ఎ చర్చ్ మనము కూడా ఒక దైవికమైన పద్ధతిలో ఈ యొక్క పిల్లల యొక్క దినోత్సవాన్ని మనం ఏం చేయాలి? జరుపుకోవాలి. కాబట్టి ఇక సమయంలో ఈ యొక్క మెసేజ్ని మీ మధ్య ఉంచాలని నేను ఇష్టపడుతున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు తల్లిదండ్రులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మెసేజ్ని మీరు తీసుకోండి. తర్వాత పిల్లలు కూడా తల్లిదండ్రుల పట్ల ఈ రకంగా ప్రవర్తించాలి అనే దాన్ని చెప్పి నేను ఈరోజు ప్రసంగాన్ని నేను ముగిస్తాను. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము దేవుడిచ్చు బహుమానము అని కీర్తనలు 127 3వ వచనంలో రాయబడింది. కాబట్టి దేవుని ద్వారా మన పిల్లలు మనకు దయచేయబడ్డారు. దేవుడు బహుమానాలుగా పిల్లలను దేవుడు మనకిచ్చాడు. అది మగబిడ్డ కావచ్చు, ఆడబిడ్డ కావచ్చు. దేవుడిచ్చిన బహుమానం మనక జీవితాల్లో ఉన్నతమైనది, అద్భుతమైనది. ఇక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుని ద్వారా పొందుకున్న ఇక బిడ్డలను దేవుని కోసం దేవునిలో పెంచటం తల్లిదండ్రుల యొక్క విధి, తల్లిదండ్రుల యొక్క బాధ్యత. కాబట్టి ఇక సమయంలో ఈ యొక్క మెసేజ్ పేరెంట్స్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఇది వర్తిస్తుంది. ఎంతమంది పేరెంట్స్ ఉన్నారో ఒకసారి చేయొద్దా? మనం పేరెంట్స్ అందరూ కూడా తల్లిదండ్రులుగా ఉన్నారు. ఆల్మోస్ట్ పెద్దవాళ్ళందరూ కూడా, పెళ్ళైన వాళ్ళందరూ కూడా ఓకే, దేవుడి ద్వారా వాళ్ళు పిల్లలు కలిగారు కాబట్టి వారు పేరెంట్స్గా లెక్కించబడుతున్నారు. కాబట్టి ఈ యొక్క సమయంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక. ఇక్కడ మొదటిది తల్లిదండ్రులుగా మనం గుర్తించవలసింది, దేవుడు మనకిచ్చిన పిల్లల పట్ల మనము కోపము వారికి రేపకూడదు. కోపానికి వారిని గురి చేయకూడదు. కాబట్టి ఇక సమయంలో పిల్లలకు కోపం పుట్టించు అనేకమైన అంశాలు ఉన్నాయి. ఇవన్నీ తల్లిదండ్రుల వలన పిల్లలకు కోపం కలుగుతుంది. కానీ దేవుని వాక్యం ఏం చెబుతోంది? నేను మీకు ఇచ్చిన పిల్లలను కోపం రేపద్దు. కాబట్టి ఇక కోపం రేపే అంశాలు ఏంటో మనం తెలుసుకోవాలి తల్లిదండ్రులుగా. అప్పుడు మన యొక్క జీవితాల్లో చాలా జాగ్రత్తగా ఉండేదానికి అవకాశం కలుగుతుంది. కోపము రేపకుండా మనం ఉండేదానికి అవకాశం కలుగుతుంది. ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో మనం చూసినప్పుడు ఇక కోపం అనేది రాజ్యమేలుతుంది.
కోపాన్ని పుట్టించేదానికి అనేకమైన కారణాలు సాతాను మన కుటుంబం పైన వాడు ప్రయోగిస్తున్నాడు. మనలో ఉన్న యొక్క సంతోషాన్ని, శాంతిని, సమాధానాన్ని వాడు ఏం చేస్తున్నాడని దొంగిలిస్తున్నాడు. ముఖ్యంగా పిల్లలను ఒక్కొక్కసారి ఎంతగానో ప్రేమిస్తూ ఉంటాం, ఒక్కొక్కసారి అసలు పట్టించుకోం, ఒక్కొక్కసారి వారికి కోపం పుట్టించే రకంగా మన యొక్క జీవితాల్లో తల్లిదండ్రులుగా మనం ఉంటున్నాం. ఈ యొక్క సమయంలో అనేకమైన అంశాలు ఉన్నప్పటికీ కూడా ఒక 6 ముఖ్యమైన అంశాలని మీకు నేను జ్ఞాపకం తీసుకొస్తాను. ఇవి మన యొక్క జీవితాల్లో తల్లిదండ్రులుగా మన కుటుంబంలో ఉంటే మన పిల్లలకు కోపం పుట్టించే వాళ్ళగా మనం ఉన్నట్లు. దేవుడు చెప్తున్నాడు, నేను నా బహుమానముగా నీకు ఆ బిడ్డలను ఇచ్చాను. పిల్లలు దేవునికి సంబంధించిన వాళ్ళు, ఆయన యొక్క స్వాస్థ్యమైన ఆ బిడ్డలను ఆయన మనకు దయచేశాడు. దేవునికి సంబంధించిన వాళ్ళు, దేవుడు తన కృపతో ఆ యొక్క స్వాస్థ్యాన్ని దేవుడు నీకు దయచేశాడు. కాబట్టి పిల్లల పట్ల మనము ఆషామాషిగా ఉండకూడదు. పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా మనం కలిగి ఉండాలి. పిల్లలను దేవుని కోసం పెంచాలి. పిల్లల పట్ల బహు జాగ్రత్త మనం కలిగి ఉండాలి. ముఖ్యంగా క్రైస్తవ తల్లిదండ్రులుగా వారి యొక్క ఆత్మీయ అవసరతలను మనం పట్టించుకునే వారిగా మనం ఉండాలి. శారీరకమైన అవసరతలు పట్టించుకునే తల్లిదండ్రులుగా మనం ఉంటాం. వారికి ఏం కావాలంటే అది చేసేస్తాం. కానీ అట్ ది సేమ్ టైం ఆత్మీయముగా దేవునిలో ఎదిగేదానికి ఆ బిడ్డకు ఏది అవసరమో ఆ విషయంలో క్రైస్తవ కుటుంబాలు ఏమైపోతున్నాయి? పడిపోతున్నాయి. అందుకనే క్రైస్తవ కుటుంబంలోని యొక్క పిల్లలు నిజమైన దేవుని యొక్క బిడ్డలుగా వారు జీవించలేకపోతున్నారు. మంచి సాక్ష్యాన్ని సమాజంలో లేకుండా వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు స్కూల్స్కి వెళ్ళినప్పుడు, కాలేజ్కి వెళ్ళినప్పుడు, వాళ్ళు పనిచేసేటప్పుడు కూడా వారి యొక్క ప్రవర్తన దేవునికి అంగీకారంగా లేదు. కారణం ఏంటంటే మొక్కై వంచనిదే మానై వంగదు. వాడు చిన్నప్పుడు ఉన్నప్పుడు నువ్వు తీసుకోవాల్సిన కేర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు నువ్వు పాటించలా. చేతులు కాలేక ఆకులు పట్టుకునే ఒక తత్వం మనకి జీవితాల్లో, మన కుటుంబాల్లో కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు ఇక మెసేజ్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. దేవుడు ప్రేమించి ఆ యొక్క బిడ్డలు నీకు ఇచ్చాడు. ఆ బిడ్డల పట్ల మనం ఎలాంటి కర్తవ్యాన్ని మనం కలిగి ఉండాలి? మొట్టమొదటిగా వాళ్ళకు కోపం మనం పుట్టించకూడదు. కోపం పుట్టించే మొదటి అంశం ఏంటంటే, కొంతమంది తల్లిదండ్రులు ఫేవరిటిజం చూపిస్తారు. ఇద్దరు ఉన్నారనుకోండి, ఒకడుంటే నో ప్రాబ్లం, ఇద్దరుంటే ప్రాబ్లం అవుతుంది. ఏంటి ఫేవరిటిజం అంటే? ఏంటి పక్షపాత వైఖరి అంటే? ఏంటి తండ్రేమో కూతుర్ని ఇష్టపడచ్చు, తర్వాత తల్లేమో కొడుకుని ఇష్టపడచ్చు, తల్లేమో కొడుకుకి సపోర్ట్ చేయొచ్చు, తండ్రేమో కూతురికి సపోర్ట్ చేయొచ్చు. దీనివలన జరిగే పరిణామం ఏంటో తెలుసా? పక్షపాత వైఖరిని మనకు కుటుంబంలో ఏం చేస్తున్నాం? నాటుతున్నా. ఒక క్రైస్తవ కుటుంబానికి ఒక వ్యక్తి వెళ్ళి ఆ కుటుంబ యజమాని రకంగా ప్రశ్నిస్తున్నాడు, అయ్యా మీకు ఎంతమంది పిల్లలు? దానికి ఇక క్రైస్తవ కుటుంబ యజమాని ఇచ్చే సమాధానం ఏంటంటే, ఒక ప్లస్ ఒక మైనస్ అన్నాడు. ఏమన్నాడు? ఒక ప్లస్ అంట, ఒక మైనస్ అంట. మేము ఆ భాష ఎక్కడ వాడతామంటే టీ అంగడికి వెళ్ళినప్పుడు వాడతాం. ఒకటి ప్లస్, ఒకటి మైనస్ అంటే ఏంటి? ఒక టీ ప్లస్ బాబు అంటే ఏంటి? షుగర్ వేయి, ఇంకొక దాంట్లో షుగర్ వేయద్దు, మైనస్ అని చెప్తాం. అక్కడ వాడవలసిన భాష తల్లిదండ్రులుగా కుటుంబంలో ఏం వాడుతున్నారు తెలుసా? ఏంటి? కుటుంబంలో అబ్బాయి పుడితే డ్రమ్ము వాయించి, అబ్బా మాకు అబ్బాయి పుట్టాడు, ఓ పండగ. అదే అమ్మాయి పుట్టిందనుకో, మీరందరూ మంచోళ్ళండి, నేను కొంతమంది గురించి చెబుతున్నా. ఒకవేళ ఆ బ్యాచ్ ఇక్కడ ఉంటే దయచేసి ఈ రోజు నుంచి అయినా మీ బుద్ధి మార్చుకోండి, మీ తీరు మార్చుకోండి. మళ్ళా ఏంటి 127 కీర్తన 3 బాగా తెలుసు, నువ్వు నిద్రలో లేపి చదవమన్నా చదివేస్తావు. ఏంటి చదవక్కర్లా, అప్పచెప్పేస్తావు. ఏంటి కుమారులు అని ఇంగ్లీష్ బైబిల్ మీరు చూడండి, ఏముంటుంది తెలుసు? అక్కడ సన్స్ అని ఉండదు, ఏముంటుంది? చిల్డ్రన్. తెలుగు బైబిల్లో అలంకార భాషగా పూలింగాన్ని వాళ్ళు వాడారు.
అంటే స్త్రీలింగాన్ని పక్కన పెట్టినట్టు కాదు. అదే ఇంగ్లీష్ బైబిల్ మీరు చూడండి, రూట్ లాంగ్వేజ్ మీరు చూడండి. పిల్లలు, చిల్డ్రన్ అంటే ఏంటి? మగబ్బాయి, ఆడబ్బాయి. కాబట్టి మనకి జీవితాల్లో ఏం చేద్దాం? పక్షవాత వైఖరి ఎక్కడి నుంచి వస్తుందంటే ఇక ప్లస్ మైనస్ గురించే వస్తుంది. ప్లస్ అంటే ఏంటి? మాకు రాబడి. మైనస్ ఏంటి? దోచుకెళ్ళిపోతుంది. కాబట్టి పుట్టినప్పటి నుంచే ఆ పక్షవాత వైఖరి ఏంటి? అబ్బాయినైతే మంచిగా వాడు ఏం చేయమంటే వేస్తాం, అమ్మాయి అడిగితే నీకెందుకులే కూర్చో అనేది అర్థం ఏంటి? అబ్బాయికి ఒక రూలు, అమ్మాయికి ఒక రూలు. ఈ రకంగా నువ్వు ఉన్నట్లయితే నువ్వు నిజంగా దేవుని యొక్క క్రైస్తవ తల్లిదండ్రులుగా నీ బాధ్యతను నువ్వేం చేస్తున్నావు? విస్మరిస్తున్నావు. దానివల్ల జరిగేది ఏంటంటే నువ్వు అబ్బాయిని ప్రేమించి అమ్మాయిని నువ్వు పక్కన పెడితే అమ్మాయికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. బైబిల్ ఏం చెబుతుంది? మీ యొక్క పిల్లలకు కోపము రేపక. పిల్లలకు కోపం పుట్టించే అంశాలు ఇది ఒక తల్లిదండ్రులు మాత్రమే కాదు, తాత అవలకు కూడా వర్తిస్తుంది. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వర్తిస్తుంది. కొంతమంది ఒకడంటే ఫుల్ జై, ఇంకొకరు కొంతమంది అంటే డౌన్ డౌన్. కుటుంబాల్లో నో జై జై, నో డౌన్ డౌన్. అందరికీ కూడా మనం ఏం చేయాలి? జై కొట్టే వాళ్ళగా మనం ఉన్నప్పుడు అది పక్షపాత వైఖరి లేకుండా, ఫేవరిటిజం లేకుండా మన కుటుంబాల్లో ఉంటుంది. రెండోది కంపారిజన్. ఏంటి కంపారిజన్? ఏంటి కంపారిజన్? ఇది ఇతర పిల్లలతో పోల్చినప్పుడు మనోడు కోపం వచ్చేది. అవునా? ఇది మనం తప్పు చేస్తామా లేదా? ఒరే వాడిని చూసి బుద్ధి తెచ్చుకోరా. ఏంటి? వాడిని చూసి, వాడు చూడరా ఎలా చదువుతాడు, వాడు చూడరా ఎలాగున్నాడో, వాడు చూడరా ఎలా పాడతాడో, నువ్వు ఉన్నావు దద్దమ్మవే అనేవాళ్ళు లేరా? ఉన్నారు. ఆల్వేస్ రిమెంబర్, డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ కిడ్ ఆర్ చైల్డ్. అది లోకంలో ఉన్న వాళ్ళు ఎంతగానో పాటిస్తున్నారండి. లోకంలో ఉన్న వాళ్ళ యొక్క సామెత ఏంటో తెలుసా? ఏంటి? పంది పిల్ల పందికి ముద్దంట. పంది పిల్లని తెచ్చి పెంచుకుంటావు నువ్వు, పెంచుకో. అవునా? దాని అర్థం ఏంటి? దేవుడిచ్చింది ప్రతిదీ నీకు శ్రేష్టమైంది. డోంట్ కంపేర్ విత్ ఎనీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. యువర్ చైల్డ్ ఈజ్ యూనిక్. దేవుడు మీకు ఇచ్చిన బిడ్డ ప్రత్యేకమైన బిడ్డ. ఆ బిడ్డకున్న టాలెంట్స్ని నువ్వు ప్రోత్సహించాలి తప్ప నువ్వు ఆ యొక్క బిడ్డను ఇతరులతో నువ్వు కంపేర్ చేసి ఎప్పుడు కూడా తక్కువగా బిడ్డ నువ్వు చూడవు. క్రైస్తవ కుటుంబాల్లో జరుగుతున్నది ఏంటో తెలుసా? ఇక బాధ్యతను మనం ఏం చేస్తున్నాం? విస్మరిస్తున్నాం. మిగతా కుటుంబాలకు క్రైస్తవ కుటుంబాలకు ఉన్న తేడా ఇదే. లోక రీతిలో నడుచుకునేదానికి కాదు, లోక మర్యాదను అనుసరించేదానికి కాదు, లోకములోని మిగతా తల్లిదండ్రులు తమ యొక్క బిడ్డల ప్రవర్తిస్తున్నట్లు కాదు. నువ్వు దైవికమైన తల్లిదండ్రులుగా దేవుడు నీకు ఇచ్చిన బిడ్డలను దైవికమైన రీతిలో నువ్వు పెంచే బాధ్యతను దేవుడు నీకు ఇచ్చాడు. ఫరో కుమార్తె చెప్పుద్ది మోషే తల్లితో ఏమని? ఈ బిడ్డను నా కోసం పాలిచ్చి పెంచు, నీకు నేను జీతం ఇచ్చేదను. ఆ మాట మనకు కూడా వర్తిస్తుంది. దేవుడు చెబుతున్నాడు, నేను నీకు ఇచ్చిన బిడ్డను నువ్వు పాలిచ్చి నువ్వు పెంచు. ఎవరి కోసం? నీ కోసం కాదు, లోకం కోసం కాదు. ఎవరి కోసం? నా కోసం పెంచు. తల్లిదండ్రులుగా ఒక తీర్మానం తీసుకుందాం. దేవుడు మనకిచ్చిన బిడ్డలను దేవుని కోసం పెంచుదామండి. దేవుడు అన్యాయస్తుడు కాదండి. ఇక లోకం కోసం నువ్వు పెంచుతున్నావు. ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంది, నా బిడ్డ ఇలాగైపోవాలి అని అనుకుంటున్నావు తప్ప దేవునిలో పెరగాలి, దేవునిలో అభివృద్ధి చెందాలి, దేవుని యొక్క సేవకుడుగా, దేవుని యొక్క దాసుడుగా, దేవుని యొక్క సువార్థికుడుగా నా బిడ్డ ఉండాలి అనే ఆశ క్రైస్తవ తల్లిదండ్రులకు మనకు. మన జీవితాలు ఏంటంటే ఇక్కడ ఒక పాట కడితే చాలు, ఒక ప్రార్థన చేస్తే చాలు. కాబట్టి మొట్టమొదటిది ఏంటి? పిల్లలకు కోపం పుట్టించకూడదు. కోపం పుట్టించే అంశాలు మొదటిదేంటి? మనకి జీవితాల్లో మనం ఏం చేస్తాం? ఫేవరిటిజం, పక్షపాత వైఖరిని మనం చూపించినప్పుడు. రెండోది ఏంటి? ఇతర పిల్లలతో నువ్వు పోల్చినప్పుడు. ఈ రోజు నుంచి ఇతరులతో మనం పోల్చద్దు. దేవుడు నీకు ఇచ్చిన బిడ్డ శ్రేష్టమైన బిడ్డ. ఆ బిడ్డ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు. ఆ బిడ్డకు కోపం పుట్టించే రకంగా ఇతరులు నువ్వు పోల్చొద్దు. మూడవ సంగతి ఏంటంటే
కాన్స్టెంట్ డిస్కరేజ్మెంట్. కొంతమంది తల్లిదండ్రులు ఏంటంటే ఎప్పుడు నిరుత్సాహపరిచే విధంగా వారు మాట్లాడతారు. నాకు తెలిసిలేరా పాపం, ఏదో చదివాడు, ఏదో వచ్చింది, మార్క్ షీట్ వచ్చినప్పుడు చూస్తావు. మిగతా తల్లిదండ్రులు ఏం చెప్తారు? నాకు తెలుసు. ఏంటి, నీవు ఇలాగే చదవలాను, ఆ మొబైల్ పట్టుకుని ఏలాడావు, అందుకని ఈ మార్కులు రాకుండా ఉంటాయా, ఇంత వస్తే గ్రేట్ అసలు అని చెప్పి మన యొక్క సూటిపోటి మాటలతో వారి యొక్క హృదయాలను మనం ఏం చేస్తామంటే గాయపరుస్తున్నాం. నువ్వు చేయవలసిన బాధ్యతను విస్మరించావు. ఆ మొదటి రోజు మొబైల్ పట్టుకున్నప్పుడే నువ్వు ఏం చేస్తున్నావు, కంట్రోల్ చేసినట్లయితే ఈ పరిస్థితికి వచ్చి ఉండదు. అప్పుడు నువ్వు వదిలేసావు, ఫ్లడ్ గేట్ ఓపెన్, ఓ వాటర్ వచ్చేస్తుంది, ఇంకా ఆనకట్ట కట్టేదానికి అవుతుంది, అవ్వదు. అలా జరుగుతుంది మన కుటుంబాల్లో. కాబట్టి మూడవ అంశాన్ని, పిల్లలకు కోపం పుట్టించే అంశాల్లో ఇక మూడవ అంశాన్ని మనం గమనించినప్పుడు, ఎప్పుడూ కూడా నిరుత్సాహంగా మనం మాట్లాడదు. ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలు శ్రేష్టమైన బిడ్డలు. ఈ బిడ్డలు నేను నిరుత్సాహానికి గురి చేయకూడదు, నేను ప్రోత్సహించాలి. నీ బిడ్డను నువ్వు ప్రోత్సహించకుండా ఉన్నట్లయితే ఎవరు ప్రోత్సహిస్తాడు చెప్పు? యూ హ్యావ్ టు ఇన్స్పైర్ దెమ్, యూ హ్యావ్ టు మోటివేట్ దెమ్, యూ హ్యావ్ టు లిఫ్ట్ దెమ్, యూ హ్యావ్ టు ఎంకరేజ్ దెమ్, యూ హ్యావ్ టు ప్యాట్ దెమ్. డోంట్ వరీ, నీకు నేను ఉన్నాను, చక్కగా చదువు, యూ విల్ బి ఏ గ్రేట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ అని ఎప్పుడు మన యొక్క పిల్లలు డౌన్గా ఉన్నప్పుడు, అసలే బాధలో ఉన్నారు, ఇంకా బాధను మనం ఏం చేస్తాం, రేపుతాం. దానివల్ల ఏమవుతుందో తెలుసా, హృదయం లోపల నీ పట్ల వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, అసహ్యాన్ని పెంచుకుంటారు, నీ పట్ల వాళ్ళు కక్ష పెట్టుకుంటారు. నువ్వు అనుకుంటున్నావు నా బిడ్డ నా దగ్గరే ఉంటుంది, కరెక్ట్ టైం వస్తుంది, ఆ టైంలో నిన్ను వదిలిపెట్టి వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళిపోతున్నారు. కారణం తప్పు ఎవరికి తెలుసా, వాళ్ళది కాదు, నీది. ఇంట్లో ప్రేమ దొరకట్లా, ఇంట్లో సమాధానం దొరకట్లా, ఇంట్లో శాంతి దొరకట్లా. అందుకని ఎవడో చూపిస్తాడు ఏదో ప్రేమ, ఆ ప్రేమలో పడి తమ యొక్క జీవితాలను నష్టపరుచుకునే అనేకమైన క్రైస్తవ యవనస్తురాళ్ళు ఇక లోకంలో ఉన్నారు. జాగ్రత్త, దేవుడు నీకు ఇచ్చిన బిడ్డల విషయంలో నువ్వు జాగ్రత్త కలిగి ఉండు. ఓ కుటుంబమా, దేవుడు మీకు ఇచ్చిన ఆ యొక్క కుటుంబంలోని బిడ్డల పట్ల జాగ్రత్త మీరు కలిగి ఉండండి. ఇది ఒక చిల్డ్రన్స్ డే సందర్భంగా కాదు, ప్రతిరోజు కూడా మీ కుటుంబంలో మీ పిల్లల పట్ల మీరు ఈ రకంగా ప్రవర్తించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నెంబర్ 4, బీయింగ్ ఓవర్ ప్రొటెక్టివ్. అంటే తెలుసా, కొంతమంది పిల్లలు పెద్దవారు అవుతున్నప్పటికీ కూడా ప్రతి దానికి తమ పైనే ఆధారపడాలంటారు. కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు. చిన్నప్పటి నుంచి నీ మాట విన్నట్టు పెద్దయినప్పుడు కూడా నీ మాట వినాలని చెప్పి వాళ్ళ పైన నువ్వు ఓవర్ ప్రొటెక్టివ్ యాటిట్యూడ్ చాలా మంది తల్లిదండ్రులు కలిగి ఉంటారు. దీని వలన ఏమవుతుంది, పిల్లలకి ఏమొస్తుంది, నిన్ను చూస్తే కోపం వస్తుంది. కారణం ఏంటంటే, ఏంటి డాడీ నేను పెద్దోన్నాయా, నేను వై ఆర్ నాట్ ఎంకరేజింగ్ మీ, నాకు ఒక సెల్ఫ్ విల్ ఉంది, ఐ వాంట్ టు డూ దిస్, నువ్వు చెప్పినట్టు కాకుండా ఇది చెప్తే మంచిగా ఉంటుందని కన్విన్స్ చేసేదానికి వెళ్ళినప్పటికీ కూడా తల్లిదండ్రులు ఏం చేయాలంటే, నో, నేను చెప్పింది నువ్వు చేయి, దట్స్ ఇట్, ఇంట్లో ఉన్నంత వరకు ఇది నా ఇల్లు, ఇంటి నుంచి బయటకు పోయిన తర్వాత నువ్వు ఏమైనా చేసుకో అనేవాళ్ళేరా. అంటే ఇండైరెక్ట్గా వాడికి నేర్పిస్తున్నాను ఏమని, చూసుకోరా నీ దారిని. ప్రేమతో కుటుంబాన్ని కట్టుకోవాలి తప్ప కక్షతో కాదు. ముఖ్యంగా ఇక లోకములో దేవుని తర్వాత నువ్వు ప్రేమించవలసింది ఎవరినో తెలుసా? ఎవరినండి? నీ కుటుంబం, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు. వాళ్ళని ఎక్కువగా ప్రేమించి వాళ్ళని చూసి మురిసిపో. కానీ మనం ఏం చేస్తాం, వాళ్ళంటే మనకేంటంటే కష్టం, నష్టం. మిగతా వాడు అంటే ఓ ఎగేసుకుని వెళ్ళిపోతాం. ఇలా లేదా కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి డోంట్ బీ ఓవర్ ప్రొటెక్టివ్. ప్రతి దానికి నీ పైన ఆధారపడే స్వభావం తల్లిదండ్రులుగా మనం కలిగి ఉన్నప్పుడు పిల్లలకి ఏమొస్తుండే, కోపం రాకుండా ఏముంటుంది, శాంతంగా ఉంటారు. అలా టైం వచ్చినప్పుడు తడాక చూపిస్తారు. నెంబర్ 5,
ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మన ప్రవర్తన వారికి ఇబ్బందికరంగా కలిగించే విధంగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏమవుతుంది? కొంతమంది క్రైస్తవ కుటుంబాల్లో జరిగే తంతు ఏంటో తెలుసా? పిల్ల దగ్గర ఉండగానే మొదలవుద్ది ఏంటి? కురుక్షేత్రం, డిష్యం. నువ్వెంత నీ బాబు నాకేమి ఇచ్చాడంటే నువ్వేం తీసుకొచ్చావు? పిల్ల ఎంత అయింది? నిన్న మొన్న వాళ్ళ పిల్లలకే పిల్ల 20 సంవత్సరాలు అయింది. పిల్లలు పుట్టారు, వాళ్ళు కూడా పెద్దలు అవుతున్నారు. వాళ్ళ ముందు ఏం చేస్తారు వీళ్ళు? పిల్లల ముందు మీరు ఏది ఇబ్బందికరంగా ప్రవర్తించిన వాళ్ళ కోపం వస్తుంది. జాగ్రత్త. అందుకని నా యొక్క సజెషన్ ఏంటంటే, భార్య భర్తల మధ్య ఏదో ఉండవా? ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తారు? మీ ఇద్దరు కలిసి గుద్దుకోండి. అది బయటికి ఎవరికి కనపడకూడదు, మీ పిల్లలకి అసలు కనపడకూడదు. తర్వాత గుద్దుకున్న తర్వాత ఇద్దరు కూడా ఏంచి సమాధాన పడిపోయి ఇద్దరు ఒకరినొకరు ముద్దు పెట్టుకొని వచ్చాడు. తప్పేం లేదు, ఎవరు ముద్దు పెట్టుకోవాలి వాళ్ళని ముద్దు పెట్టుకోవాలి. కానీ విచిత్రం ఏంటి? ఎవరు ముద్దు పెట్టుకోకూడదు, వాళ్ళని ముద్దు పెట్టుకుంటున్నారు. భర్త భార్యను ముద్దు పెట్టుకున్న తప్పే ఉందా? దాన్ని సిగ్గుపడాల్సిందే ఉందా? దేవుడు నీకు ఇచ్చిన ప్రేమను కురిపించో ఎవరిపైన, నీ భర్త పైన, నీ భార్య పైన. అది చూసి నీ పిల్లలు నేర్చుకుంటారు. నువ్వు రంకెలు, తర్వాత కోతలు, కారం, మిరియాలు నూరేమనుకో, వాడు చిన్నప్పుడు నుంచి ఏం చేస్తాడు? బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పిస్తున్నావు. చూడరా, నువ్వు పెద్దవాడైనప్పుడు నాలాగా కారాలు మిరియాలు నూర్రా. వాడు నూరకుండా ఉంటాడా? నూరుతాడు, నీకంటే బాగా నూరుతాడు. ఎందుకంటే వాడు చిన్నప్పటి నుంచే నేర్చుకుని ఎక్స్పర్ట్ అయిపోతాడు. పేరెంటింగ్ ఈజ్ నాట్ ఆర్డినరీ థింగ్. పేరెంటింగ్ ఈజ్ ఎ డ్యూటీ. ఏ విషయంలో కూడా నువ్వు, కొంతమంది ఇంకా ఉన్నారు, ఆ బ్యాచ్ చూస్తే నాకు ఒళ్ళు మంట. ఏంటంటే ఆ బ్యాచ్ చెప్పనా, ఇంకేం లేదు, లోకంలో వాళ్ళకే బిడ్డలు ఉన్నట్టు, ఇంకెవరికి లేనట్టు. లోకంలో ఇంకా వాళ్ళకే బిడ్డ ఉంది, ఇంకెవరికి లేరు. ఇంకా బిడ్డలు ఎవరికి అనలేదు, ఇంకా మాకే ఉంది. ఇంకా ఏంటంటే తెలుగులో సామెత ఉంది, కోతికంటే కొబ్బరికాయ దొరికిందంట. ఏంటంటే కోతికి కొబ్బరికాయ దొరికిందంట, ఇంకా వదులుతుంది. ఇంకా ఆడు ఇంక ఏమంటే తానంటే తందన. ఈ రోజుల్లో ఎలా అయిపోయింది కుటుంబము? పిల్లలు స్టెప్ వేయమంటే డాడీ స్టెప్ వేయాలి, పిల్లలు ఏంటి స్టెప్ వేయమంటే మమ్మీ స్టెప్ వేయాలి. వీళ్ళు ఏం చేయాలి? తల్లిదండ్రులుగా వీళ్ళు స్టెప్ వేస్తే వాళ్ళు స్టెప్ వేయాలి. ఉల్టా అయిపోయింది పరిస్థితి. ఏంటి కారణం? ముద్దు. ఏంటి ముద్దు? నువ్వు ముద్దు చేస్తా ఉండు, ఒక టైం వస్తాడు గుద్దుతాడు నిన్ను. ఈ రోజులు అంతే కదా, గోల కుటుంబాల్లో. ఏంటి, మా వాడు నా మాట వింటలేదండి, నా కోపం వచ్చేది, పిచ్చ కోపం వచ్చేది. దానికి కారణం ఎవరు? నువ్వేగా. ఓ లేక పుట్టాడండి, పుడితే ఏం చేయి? తల మీద పెట్టుకుంటావా? పెట్టుకో. మోయాల్సిన టైంలో మోయి. వాడు ఎద్దులో పెరిగాడు, అయినా కానీ బాబు చిచి కుక్కు ముద్దు చేయి, కానీ అతి గారభం చేయకు. దేవుడిచ్చిన బిడ్డలు దేవుని కోసం పెంచాలండి, నీ కోసం కాదండి. వాడు ఒక్కరోజు స్కూల్కి వెళ్ళకపోతే ఓ టెన్షన్ పడిపోతాను, ఏదో ఐఏఎస్ సీట్ మిస్ అయినట్టు. ఆడు ఒక్కరోజు గుడికి రాకపోతే నీకు అసలు చేయలేదు. నీకు ఆడు చెబుతాడు, నాయన నాకు దగ్గు వస్తుంది. అవునా, రగ్గేసి కొనుక్కోరా. మళ్ళీ ఏంటి, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము డైలాగ్. మళ్ళీ ఇక్కడ క్రైస్తవ తల్లిదండ్రులు చేయవలసిన పద్ధతి ఇదేనా? కాదండి. అబ్రహం లేక కొడుకు పుట్టాడు, దేవుడే ఇచ్చాడు. ఎంత? 25 సంవత్సరాల తర్వాత. ఇంకా మనోడికి ఏంటంటే కోతి కొబ్బరం వచ్చి దొరికినట్టు. ఇంకా నోరు తెరిస్తే ఇస్సాక్ అంటే నవ్వు తీసుకొచ్చాడు కుటుంబానికి. ఒకసారి దేవుడు చూశాడు, ఒకసారి టెస్ట్ పెడదాం అనుకుంటున్నాడు. అసలు నన్ను ప్రేమిస్తున్నాడా, ఈ కొడుకుని ప్రేమిస్తున్నాడా? ఆ టెస్ట్లో మనం ఓడిపోదు. కానీ అబ్రహాం ఏం చేశాడు? డిస్టింక్షన్తో పాస్ అయ్యాడు. అదండి పిల్లల పట్ల మనం చేయాల్సింది. దేవుని యొక్క తల్లిదండ్రులుగా మన బిడ్డల పట్ల మనం ప్రేమ చూపించాలి, వారిని ముద్దు పెట్టుకోవాలి. లేకపోతే కుమారుడు కోపిస్తాడు, వాళ్ళని ప్రేమతో చూడాలి. అగైన్ దేవుని కంటే వాళ్ళు ఎక్కువ కాదు నీకు, దేవుని తర్వాతే. ఆ రకంగా మనకి జీవితాల్లో ఉన్నప్పుడు
క్రైస్తవ కుటుంబాలుగా మన యొక్క బాధ్యతలు మనం నెరవేర్చుకున్నాం. కాబట్టి మన ప్రవర్తన ఇతరులకు ఇబ్బందికరంగా ఉండకూడదు. ఇంట్లో తగాదాలు, గొడవలు, తిట్టుకోవటం, నీ నోట్లోంచి రావాల్సింది ఏంటి? దుర్భాష కాదు. కొంతమంది నోరు ఓపెన్ చేస్తే దుర్భాష. ఇక్కడ మాత్రం హల్లెలూయా స్తుతి మహిమ. వాడు చెబుతున్నాడంట, మొదటిసారి గుడికి వచ్చాడు, వాడికి హల్లెలూయా అని తెలియదు. వాడు వచ్చి హల్లాల్ హల్లాల్ అంటున్నాడు. ఎందుకంటే లైఫ్ అంతా హల్లాల్ తింటానికి ఇష్టం. ఏంటి? చికెన్ అంగడిలో వాడు రాసి ఉంటాడు హలాల్ ఉంది కదా. సో మనకి లైఫ్లో కూడా అంతే. చిన్నప్పటి నుంచి కూడా దేవుణ్ణి నేర్చుకుంటున్న మనం, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనం, మన యొక్క జీవితాల్లో పిల్లలకు కోపం రేపకూడదని తెలిసినా కానీ వారి ముందే ఇబ్బందికరంగా మనం ప్రవర్తించి వారి ముందే తిట్టుకుంటాం. నువ్వెంత అంటే నువ్వెంత, నువ్వెంత అంటే నువ్వెంత. ఈ రోజు నుంచి వీటిని ఏం చేద్దాం? మానేద్దాం. తర్వాత 6వది, యూజింగ్ ఫిజికల్ అండ్ వెర్బల్ అబ్యూజ్. కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలుసా? పిల్లల పట్ల అనరాని మాటలు అనే భయంకరమైన దౌర్భాగ్యులైన తల్లిదండ్రులు ఉన్నారు. ఎక్కడ జరుగుతుంది? లోకంలో కాదు. లోకం అంటే ఓకే. దేవుని యొక్క బహుమానముగా, దేవుని యొక్క ప్రేమతో ప్రేమించవలసిన నీ బిడ్డల పట్ల నువ్వేం చేస్తున్నావు తెలుసా? నీకు వచ్చిన కోపంతో దుర్భాష ప్రయోగిస్తున్నావు. ప్రయోగించే వాళ్ళు లేరా? ఉన్నారండి. జాగ్రత్త. ఒక స్టేజ్ వరకు కుమారుని కుమార్తెను కొట్టు. వాడు పెద్దోడైనప్పుడు కూడా నువ్వు కొడితే ఏమవుద్ది? వాడు మళ్ళీ తిరిగి నేను కొడతాడు. జాగ్రత్త. ఆ స్థితికి రప్పించుకోకుండా. దెర్ ఇస్ అ లిమిట్. నీ జీవితంలో నువ్వు ఎలాగ ఉండాలంటే, నీ యొక్క మాట వల్ల కానీ నీ చేత కానీ వాళ్ళకి ఇబ్బందికరంగా నువ్వు ప్రవర్తించకూడదు. అప్పుడు వాళ్ళు నీ పట్ల కోపము లేకుండా వాళ్ళు ఉండేదానికి అవకాశం ఉంటుంది. తల్లిదండ్రుల మాటలకు పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉండాలి, కానీ శాపంగా ఉండకూడదు. తల్లిదండ్రులుగా పిల్లలు మనం దీవించాలండి. కొంతమంది తల్లిదండ్రులు అంటారు, ఒరే నువ్వు పనికి రావురా. అంతే, వాడు పనికి రాకుండా పోతాడు. కారణం ఏంటి? నువ్వు వాడిని దీవించావు. ఏమని దీవించావు? పనికి రాకుండా పోరా, నీ లైఫ్లో పో, దౌర్భాగ్య జీవితాన్ని జీవించు. జాగ్రత్త. జీవ మరణముల నాలుక వశంలో. ఆల్వేస్ ఇక టంగ్ని ఏం చేద్దాం? ముఖ్యంగా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా మనం. కోపం రావచ్చు నీకు, కానీ ఆ యొక్క కోపం పాపంగా మారకూడదు, శాపంగా మారకూడదు. కాబట్టి తల్లిదండ్రులైన వాళ్ళు ఏం చేయాలి? పిల్లలకు కోపము రేపక మనకు జీవితాల్లో ఏం చేయాలంటే ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలి. మొదటిది కోపం రేపకూడదు. రెండోది ఏంటంటే ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలి. సామెతలు 22:6 మీరు తీయక్కర్లేదు, మనకు తెలుసు. బాలుడు నడవలసిన త్రోవను. బాలుడు అంటే ఇంగ్లీష్లో అక్కడ ఏముంటుంది? చైల్డ్ అని ఉంటుంది. చైల్డ్ అంటే ఏంటి? బాలుడు కావచ్చు, బాలిక కావచ్చు. కాబట్టి మన యొక్క జీవితాలు మనం చూసినప్పుడు చేయవలసిన టైంలో నువ్వు చేయకుండా ఉన్నట్లయితే డ్యామేజ్ కంట్రోల్ చేయటం చాలా కష్టం. చాలామంది ఏం చేస్తారు? డ్యామేజ్ వరకు వదిలిపెడతారు, తర్వాత కంట్రోల్ చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు. దట్స్ నాట్ పాసిబుల్. ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక గజ దొంగ దొరికాడు. వాడు భయంకరమైన వ్యక్తిగా మారిపోయాడు. అనేక మందిని వాడు హింసించాడు, అనేక మందికి హత్య చేశాడు, అనేకమైన దొంగతనాలు చేశాడు, దోచుకునేవాడు. ఒకరోజు పట్టుబడ్డాడు. పడ్డ తర్వాత జడ్జి అతనికి ఏం చేశాడు? ఉరి శిక్ష విధించాడు. నీలాటోడు బతకటం అనవసరం ఈ లోకం. అబ్బాయి వయసు 25 సంవత్సరాలు. ఆ 25 సంవత్సరాల వయసులోనే వాడు పరమ గజ దొంగగా మారిపోయాడు. ఒక రోజు వచ్చింది. ఆ రోజు ముందు ఇతనికి ఏంటంటే ఉరి శిక్ష తీయబడాలి. అడిగారు, నీ ఆఖరి కోరిక ఏంటి? నా తల్లిని నేను చూడాలి, నా తల్లిని నేను చూడాలి. తల్లి వచ్చింది, తల ఉంచుకొచ్చింది, సిగ్గుతో వచ్చింది. కారణం ఏంటంటే అలాంటి దుర్మార్గంగా వాడు సమాజంలో ప్రవర్తించాడు. ఏ మంచి పని వాడు చేయలా. అనేక మందికి కీడు చేశాడు, అనేక మంది జీవితాలని పాడు చేశాడు. తల్లి చెప్పింది, ఆ దుర్మార్గుడి యొక్క ముఖాన్ని నేను చూడను, వాడు నా కొడుకు కాదు. అక్కడ జైలర్ చెప్పాడు, అమ్మా ఆఖరి కోరిక కోరాడమ్మా, కాబట్టి నువ్వు వచ్చి చూడు. సరే అని చెప్పి కొడుకు దగ్గరకు వచ్చింది.
కోపంతో ఊగిపోతుంది. ఎవరు? తల్లి. చచ్చిపోతాడు, ఇక బాధ లేదు, కోపంతో ఊగిపోతుంది. వచ్చి తనకున్న శక్తినంతని ఓడగట్టుకొని ఆ చెంప మీద ఒక దెబ్బ పట్టేది అని కొట్టింది. ఆ యొక్క ఉరి శిక్ష విధించబడిన ఆ యొక్క వ్యక్తి కన్నీళ్లు కారుతున్నాయి. అమ్మా, ఈ దెబ్బ నేను మొట్టమొదటిసారి పెన్సిల్ దొంగిలించి ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఈ దెబ్బ నాకు పడినట్లయితే ఈ స్థితిలో నేను ఉండేవాడిను కాదు. అప్పుడు పెన్సిల్ తీసుకొచ్చినప్పుడు నువ్వేం చేశావు? నా బుజ్జి, నాకు కష్టం లేకుండా నీ పని నువ్వు చూసుకుంటున్నావురా అని చెప్పి నువ్వు ప్రోత్సహించావు. నెక్స్ట్ ఏం చేశాను? పెన్సిల్ బాక్సే తీసుకొచ్చా. తర్వాత ఏం చేశాను? స్కూల్ బ్యాగ్ తీసుకొచ్చా. తర్వాత ఏం చేశాను? బుక్స్ అన్ని తీసుకురావటం మొదలుపెట్టా. నువ్వు అడగలేదు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నామని. ఇవన్నీ దొంగతనం నీకు తెలుసు. కారణం ఏంటి? నా దగ్గర డబ్బులు లేవు, నీ దగ్గర కూడా డబ్బులు లేవు. కాబట్టి నేను చేసిన ప్రతి దానికి కూడా నువ్వేం చేసావు? సపోర్ట్ చేసావు ఇండైరెక్ట్. ఈ స్థితిలో దానికి కారణం ఏంటో తెలుసా? నేను పెన్సిల్ దొంగిలించినప్పుడు నువ్వు నన్ను కరెక్ట్ చేసినట్లయితే ఈ స్థితిలో నేను ఉండేవాడిని కాదు. ఆ యొక్క తల్లి గుక్క పెట్టి ఏడ్చి, అవునరా, దీనికి బాధ్యత. తల్లిదండ్రులారా, ఆలోచించేద్దాం. నీ యొక్క కుమార్తె యొక్క ప్రవర్తన తల్లిదండ్రుల పైన ఉన్నదనే సంగతి నువ్వు మర్చిపోవద్దు. మన పిల్లలను ఎలా పెంచాలి? దేవుని యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలి. ఆ రకంగా పెంచేదానికి దేవుడు మనకు ఒక చక్కని అవకాశాన్ని ఆయన మనకి ఇచ్చాడు. దేవుని యొక్క బిడ్డలుగా దేవుని యొక్క వాక్యాన్ని వినేవారిగా, విన్న వాక్యాన్ని మన యొక్క జీవితాల్లో పాటించేవారిగా మనం ఉండాలి. ఇంకొక సంగతి జ్ఞాపకం చేసుకోండి. మన పిల్లలు మనం చెప్పేది వాళ్ళు చేయరు. నేను అనేకసార్లు చెప్పేది, నీ పిల్లలు నువ్వు చెప్పేది వాళ్ళు చేయరు, నువ్వు చేసేది వాళ్ళు చేస్తారు. కాబట్టి నీ బిడ్డల పట్ల నీ ప్రవర్తన సరిగా ఉన్నట్లయితే నీ బిడ్డల ప్రవర్తన కూడా సరిగా ఉంటుంది. నువ్వు ప్రార్థన చేస్తే వాడు కూడా ఆటోమేటిక్గా ప్రార్థన చేస్తాడు. నువ్వు బైబిల్ చదివితే వాడు కూడా బైబిల్ చదువుతాడు. నువ్వు కూడా సహవాసానికి వస్తే వాడు కూడా సహవాసానికి వస్తాడు. నువ్వు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి సంఘంలో కూర్చొని దేవునికి మాటలు వింటే వాడు కూడా చిన్నప్పటి నుంచి దేవునికి మాటలు వింటాడు. కాబట్టి నీ ప్రవర్తన ఎలాగ ఉండాలి? వాళ్లకు మాదిరికరమైన ప్రవర్తనగా ఉండాలి. ఒక అబ్బాయి మామిడికాయలు దొంగతనం చేసేదానికి తోటకెళ్ళాడు. తోటమాలి పట్టేసుకున్నాడు అండి. ఎవరిని? పట్టేసుకొని దిగరాను ఫస్ట్ దిగాడు. ఆడెంత ఉంటాడు? ఇంత ఉంటాడు. ఒరే, నీకు అసలు బుద్ధి లేదా? ఇంత చిన్న వయసులో ఏంటి మామిడికాయలను దొంగతనం చేస్తున్నావా? అసలు మీ నాన్న ఎవర్రా? ఇంటికి నడువు అన్నాడు. అప్పుడు ఈడేమన్నాడు? సార్, మా ఇంటికి వెళ్ళక్కర్లేదు సార్, మా నాన్న ఎక్కడున్నాడు తెలుసా? నా పక్క చెట్ల పైన ఉన్నాడు. ఏంటి? మా నాన్న ఎత్తుక్కొని మీరు ఇంటికి రాకర్లా, మా నాన్న ఎక్కడున్నాడు? నేను ఈ చెట్టు ఎక్కితే వాడు మా నాన్న ఎక్కడున్నాడు పక్క చెట్టు ఎక్కేసాడు. ఇది మాదిరికరమైన జీవితమా? నువ్వు ఏది విత్తుతావో అది కోస్తావు. నీ పిల్లలను నువ్వు ఏ రకంగా పెంచుతావో ఫస్ట్ నువ్వు దేవునిలో పెరిగితే వాళ్ళను కూడా ఏం చేస్తావంటే దేవునిలో పెంచుతావు. నువ్వు దేవునిలో పెరగకుండా దేవునిలో ఉండాలి, దేవుని ఆరాధనలో ఉండాలంటే ఎలాగ అవుతుంది? అవ్వదు. ఎలా అవుతుంది? నువ్వు ఉన్నావా? నువ్వు లేవుగా. కాబట్టి రెండు విషయాలు చెప్పాను. మన పిల్లలకు కోపం రేపకూడదు. రెండోది ఏం చేయాలి? ప్రభు యొక్క శిక్షలోను బోధలను వారిని పెంచాలి. తర్వాత లాస్ట్, పిల్లలు దేవుని దగ్గరకు సహవాసాలకి వచ్చేదానికి ఆటంకపరచకూడదు. లూకా సువార్త 18:16 చదవండి ఎవరైనా. లూకా సువార్త 18:16. ఇంకొకరు మార్కు సువార్త 9:42 చదవండి త్వరగా. అయితే యేసు వారిని తన యుద్ధకు పిలిచి, చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా యుద్ధకు రానియుడే, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. 9:42 మార్కు సువార్త.
నాయందు విశ్వాసముంచు ఈ చిన్న వారిలో ఒకని అభ్యంతరపరిచిన వాడు నాని మెడకు పెద్ద తిరుగుటు వంటి రాయి కట్టబడి సముద్రంలో పడవేయటం వానికి మేలంట. ఏంటి దాని అర్థం? పిల్లలను, కుటుంబము దేవుని పనికి, దేవుని దగ్గర వచ్చేదానికి ఆటంకపరచకూడదు. ఒకవేళ ఆటంకపరిచే కుటుంబంగా ఉన్నట్లయితే దేవుడు చెప్తున్నాడు, నీ యొక్క మెడకంట తిరగటి రాయి వేసుకొని ఎక్కడికి వెళ్ళాలి? నూతిలో కాదు, సముద్రంలోకి వెళ్ళిపోయి నువ్వు మునిగిపోవాలి. అంటే నీ బరువు 70 కేజీలు అయితే 100 కేజీలు రాయి వేసుకొని నువ్వు మెడ కట్టుకొని దిగిపోవాలి. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? చచ్చిపోమని కాదు. దట్స్ కల్స్. ఏం చేయాలి తెలుసా? కుటుంబాలుగా దేవుని దగ్గరికి మనం రావాలి. నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించేదాం అంటే ఏంటి దాని అర్థం? పెళ్ళికి వెళ్ళేదానికి కట్టుకుని వెళ్తావా లేదా? వాడు సరిగ్గా నిద్రపోతున్నావాడిని లేపి తర్వాత వాడికి డ్రెస్ తొడిగి వాడు మూడు లేకపోయినా ఏం చేస్తావు? వాడిని తీసుకెళ్తావు ఎక్కడికి? బయట ప్రోగ్రామ్కి. అదే చర్చి దగ్గరికంటే వాడు అంటాడు, నా తలనొప్పి. అవునా, పనుకో. ఏమైంది ఆ స్పిరిట్? పెళ్ళికి వెళ్ళేదానికి మాత్రం నువ్వు ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు కుటుంబంగా. మరి దేవుని ఆరాధనకు వచ్చేటప్పుడు కుటుంబంగా రావద్దా? దేవుడు చెబుతున్నాడే, పిల్లలను ఆటంకపరచొద్దు, అభ్యంతరపరచు. కొంతమంది అంటే పిల్లలు వెళ్తారు, మేము వెళ్తాం అంటారు. తల్లిదండ్రులు ఏమంటారు? ఏం వెళ్తావులే, రేపు ఎగ్జామ్ ఉంది చదువు. ఏంటి? కొంతమంది ఉన్నారు ఇంకా సూపర్ వాళ్ళు, ఆదివారం ఆరాధన ఎగ్గొట్టి ఏంటి చదివే వాళ్ళు కూడా మంది ఉన్నారు. ఎందుకు? రేపు ఎగ్జామ్ కాబట్టి. దేవునికి నువ్వు సమయం ఇవ్వకుండా ఆ సమయంలో ఏదో ఓడబొడుస్తాను, నా ఫేవరెట్ డైలాగ్ అని అనుకుంటే నీ జీవితంలో నువ్వు సాధించలేవు. నువ్వు అనుకుంటున్నావు, అది నీ భ్రమ. అది. దేవునికి సమయం ఇచ్చిన వాడు ఎవడు కూడా నష్టపోలా. దేవునికి సమయం ఇవ్వని వాడు నష్టపోయిన వాళ్ళు కోకొల్ల మంది ఈ లోకంలో ఉన్నారు. ఇంకా నువ్వేం చెప్పాలి? తల్లిదండ్రులుగా చెప్పాలా? నువ్వేం చెప్పాలి తెలుసా? డాడీ నేను చదువుకుంటానంటే నువ్వు చెప్పాలి. ఏం చదువుతావు? నడు ఫస్ట్ ఆరాధనకి రామ్మా, దేవుని సన్నిధిలో గడుపుదాం, దేవుడు జ్ఞానం ఇస్తాడమ్మా. దేవుడి జ్ఞానంతో ఆ యొక్క ఎగ్జామ్ నువ్వు రాస్తావు, దేవుడు గొప్పగా నీకు స్థితి ఇస్తాడు అని. అలాంటి దైవికమైన తల్లిదండ్రులుగా ఉండవలసిన నువ్వు పిల్లలు వస్తానా కానీ నువ్వేం చేస్తున్నావు? ఆపే ఒక భయంకరమైన భక్తిహీనత మనలో ఉన్నదంటే ఇంకా మనకి జీవితంలో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇంకా మనకు కుటుంబాలు ఏ రకంగా ఆశీర్వదించబడతాయి చెప్పండి? కానీ ఆశ ఉంది నీకు. ఏంటి? తలగా నన్ను ఉంచాను నాయన. ఎలా ఉంచుతావు? దేవుని తలగా పెట్టుకో. దేవుని నువ్వేం చేస్తున్నావు? పక్కన పడేస్తున్నావు. నీకు అవసరం వచ్చినప్పుడు వాడుకుంటున్నావు దేవుణ్ణి, అంతే. అలా వాడుకోకు దేవుణ్ణి. నీ జీవితంలో ఆయన మాత్రం నువ్వు నిర్లక్ష్యం చేయి. 3 విషయాలు చెప్పాను. ఏంటండి చెప్పండి? తల్లిదండ్రులుగా మన పిల్లలకు కోపం రేపకూడదు. దేవుని యొక్క శిక్షలోను బోధలోను పెంచాలి. ఫస్ట్ పెంచాలంటే నువ్వు ఉండాలి. ఫస్ట్ తల్లిదండ్రులుగా దేవుని యొక్క శిక్షలో బోధలో నువ్వు ఉండాలి. నువ్వు ఉన్నప్పుడే నీకు కుటుంబం కూడా ఏం చేస్తారంటే ఫాలో చేస్తారు. 3వది ఏంటంటే పిల్లలను దేవుని దగ్గరకు సహవాసాలకు కూడా మనం ఏం చేయాలి? ఆటంకపరచకుండా తీసుకురావాలి. వాడు వెంట పెట్టుకుని నువ్వు తీసుకురావాలి. కొంతమంది ఉంటారు, కొంతమంది ఇళ్ళకి పంపించి వీళ్ళు మాత్రం వస్తారు. చాలా తప్పండి, అది చాలా తప్పు. నువ్వేం చేయాలి? నీ పిల్లలను వెంట పట్టుకొని కుటుంబాలుగా దేవుని యొక్క సన్నిధానానికి, దేవుని యొక్క సహవాసాలకు మనం ఏం చేయాలి? రావాలి. నీ తలకాయ నొప్పి వదిలించుకునే దానికోసం ఏంటంటే అక్కడ పంపిస్తావు, ఇక్కడ పంపిస్తావు. జాగ్రత్త. అది పెద్ద తలనొప్పి కనుక మారే ముందు నువ్వేం చేయాలి? నీ బిడ్డలను, నువ్వున్న స్థలంలో నీ బిడ్డలు ఉండటం నీకు క్షేమం. నువ్వు వెళ్తున్న సంఘంలో నీ బిడ్డలు ఉండటం నీకు క్షేమం. ఆ రకంగా మనకు జీవితాల్లో మనం ముందుకు వెళ్దాం. ఇప్పుడు పిల్లలు అనుకుంటున్నారు ఇంతవరకు, అబ్బా మా డాడీ మమ్మీకి ఈరోజు ఫుల్ డోస్ రా. సరే, ఇప్పుడు మీ డోస్కి నేను వస్తా. ఇప్పుడు పిల్లల యొక్క డ్యూటీస్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఆ పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. నీకు పెళ్ళైనా పెళ్ళవకపోయినా
తల్లిదండ్రులుగా దేవుడు నీకు ఇచ్చిన వారికి నువ్వేం చేయాలి? విధేయత చూపించు. నీవు దీర్ఘాయుష్మంతునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. ఇది ఆజ్ఞల్లో 5వ ఆజ్ఞ. ఇక ఆజ్ఞకున్న ప్రత్యేకత ఏంటంటే ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞ. 10 ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞకు కూడా వాగ్దానం లేదు, ప్రామిస్ లేదు. కానీ ఈ వాగ్దానానికి ఉంది ఏంటి? నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు, నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయాలి? సన్మానించు. వాళ్ళని సరిగ్గా చూడలేదండి, డోంట్ వరీ అబౌట్ దట్, యూ డూ యువర్ డ్యూటీ. వాళ్ళు నాకేం ఇవ్వట్లేదండి, డోంట్ వరీ అబౌట్ దామ్. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు మీరకుండా నీ జీవితంలో నడు. దేవుడు చెబుతున్నాడు, నీవు దీర్ఘాయుష్మంతునట్లు నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని తండ్రిని ఏం చేయాలి? సన్మానించు. కాబట్టి తల్లిదండ్రులను సన్మానించవలసిన 4 మాటలు చెబుతాను. LOVE జ్ఞాపకం పెట్టుకోండి. ఫస్ట్ L అంటే ఏంటంటే లిసన్ టు పేరెంట్స్. పిల్లలారా, మీ యొక్క తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. నేను పెద్దోడిని అయిపోయాను కాబట్టి నా ఇష్టం నాది అనే పద్ధతులు ఉండకు. ఎంతో అనుభవంతో వాళ్ళు చెబుతున్నారు, నాయన ఈ పని చేయొద్దు నాయన, ఒకసారి ఆలోచించేయి అని వాళ్ళు ప్రేమతో నీకు తెలియచేసిన కారణం ఏంటంటే నేను ఎంతగానో ప్రేమిస్తున్నారు, నువ్వు తప్పిపోవటం వాళ్ళకి ఇష్టం లేదు. కాబట్టి లిసన్ టు దెమ్. నెక్స్ట్, ఆఫ్టర్ లిసనింగ్ ఒబే దెమ్. విధేయత చూపించు. వాల్యూ దేర్ అడ్వైస్. వారికి సలహాను పాటించు. ఎంజాయ్ వైల్ బీయింగ్ విత్ దెమ్. దీంట్లో పిల్లలందరూ తప్పిపోతున్నారు. మొబైల్తో ఉన్నప్పుడు సంతోషం, బయట ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు సంతోషం, వారికి కొలీగ్స్తో ఉండేటప్పుడు సంతోషం. అదే సొంత తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఏంటంటే ముఖం ఏదో ఇలా పెట్టుకొని ఏదో కోల్పోయినట్టు. తిన్నావరా? తిన్నా. అదే ఫ్రెండ్ దగ్గర మాత్రం కమ్ బ్రో, విల్ గో, కమ్. ఫుల్ ఎక్సైట్మెంట్, ఫుల్ జోష్. ఆ జోష్ తల్లిదండ్రులతో వచ్చేసరికి ఏమైపోద్దో నాకు తెలియదు. వీళ్ళు గాడ్లీ యూత్ అంట. సో కాబట్టి ఏం చేద్దాం? నీ లైఫ్లో సంతోషంగా ఉండే 2 ముఖ్యమైన స్థలాలు. మొదటి స్థలం ఏంటంటే దేవుని యొక్క మందిరం, రెండోది నీ కుటుంబం. అంటే మిగతా ఎక్కడ సంతోషంగా ఉండకూడదని చెప్పట్లా, ఆటోమేటిక్గా మిగతా స్థలాలను సంతోషంగా ఉంటావు. ఈ 2 స్థలాల్లో ఎక్కడ సంతోషంగా ఉండాలో అక్కడ మనం ఏమవుతాం? సంతోషం లేకుండా ఏదో కోల్పోయినప్పుడు నిప్పుల కుంపట పైన కూర్చున్నట్టు. కూర్చోరా అంటాడు డాడీ, నీతో కలిసి భోజనం చేయాలని, మమ్మీ నీతో మాట్లాడాలని చెప్పి. నీకు టైం లే, నువ్వు బిజీ. ముఖేష్ అంబానీ తర్వాత నువ్వే. పిచ్చాపాటి మాటలు మాట్లాడేదానికి, ఫుల్ రౌండప్ వేసేదానికి టైం అమ్మ నీకు. నిన్ను ప్రేమించి ఇంతగా నీకు విద్యా బుద్ధులు చెప్పించి ఇంత స్థితిని ఇచ్చి నీతో ఏది ఆశించకుండా నిస్వార్థంగా నీకు సేవ చేసిన ఆ యొక్క తల్లిదండ్రుల విషయంలో నువ్వు గడిపేదానికి నీకేంటంటే ఇష్టం. వాళ్ళు ఓల్డ్ పీపుల్ అండి, ఓల్డ్ ఐడియాస్. పెద్ద నువ్వు, నీ కొడుకు కూడా ఉన్నాడు, ఆడు చెప్తాడు, ఆడు నీకంటే అల్ట్రా మోడర్న్ అన్నాడు. నువ్వు ఏం డైలాగ్ వేస్తావు నీ తల్లునికి అదే డైలాగ్ వాపసు వస్తుంది నీకు. జాగ్రత్త, నువ్వు ఏది విత్తుతావో దానికి వస్తావు. కాబట్టి చిల్డ్రన్, వాట్ విల్ డూ హ్యావ్ ద చిల్డ్రన్స్ డే. ఒకసారి ఆ చిల్డ్రన్ అంటే పేరెంట్స్ ఉన్న వాళ్ళు నిలబడండి ఇక్కడ. పేరెంట్స్ ఉన్నవాళ్ళు, నాకు తల్లిదండ్రులు ఉన్నారు, పెళ్ళి అయిపోయినా పర్లా. మనం ఏం చేస్తామంటే పెళ్ళి అయిపోయిన తర్వాత దేవుడే చెప్పాడు కదా, పురుషుడు తన యొక్క భార్యను హత్తి పెట్టుకుంటాడు. కాబట్టి నా తల్లిదండ్రులను విడిచిపెట్టేస్తా, పక్కన పెట్టేస్తా, డస్ట్బిన్లో వేసేస్తా, వాళ్ళ లెక్కలో లేరు, నాకు వాళ్ళు సరిగా నన్ను చూసుకోవట్లా, ఇవన్నీ అనవసరం. నీకు నువ్వు చేయాల్సింది చేయి. ఈరోజు ఇక్కడ ఉన్న చిల్డ్రన్, పైన ఉన్న చిల్డ్రన్ ఏం చేయాలి? ఫస్ట్ మీకు తల్లిదండ్రులను సన్మానించండి. అది ఎవరికి? మీకు మేలు కలుగునట్లు, ఇంకెవరికి కాదు. నీకు మేలు కలగాలంటే ఈ పని చేయాలి. దేవునికి వాక్యం నమ్మదగింది. ఏం చేయాలి? ఫస్ట్ ఎల్, లిసన్ టు దెమ్. ఫస్ట్ నువ్వు లిసన్ చేయాలంటే యూ షుడ్ లవ్ దెమ్, నో దెన్ ఓన్లీ యూ విల్ లిసన్ టు దెమ్. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఏదో చెప్తారు, చెప్పినప్పుడు నువ్వు చెవుల్లో దూది పెట్టుకోకు. చెవుల్లో కొంతమంది ఉంటారు గడుగ్గాయలు. ఇక్కడ ఇప్పుడు వచ్చింది ఫ్యాషన్ ఏంటి, ఇప్పుడు ఇయర్ ఫోన్స్ ఆడు పెట్టుకుని ఫుల్ సౌండ్ పెట్టేస్తాడు, కూర్చుంటాడు ఇక్కడ.
ఇంకా ఆయన చెప్పింది ఏం పడుతుంది వీడికి? ఇలాంటి లేరా? ఉన్నారు. కానీ మీరు ఆ బ్యాచ్లో ఉండదు. కాబట్టి లిజన్ టు దామ్. తర్వాత ఓబే చేస్తే ఎవరు బెనిఫిట్? నీకున్న ఇగో తగ్గిపో. అసలు నీకు ఇగో తల్లిదండ్రుల దగ్గర నీకు ఇగో ఏంటి అసలు చెప్పి నాకు? నీ అహం ఏంటి? ఊర్లో చూపించు, ఇంట్లో కాదు. నీకు జన్మ ఇచ్చిన తల్లిదండ్రులను నువ్వేం చేయాలి? సన్మానించో. వాళ్ళు వృద్ధాప్యం అంటే వాళ్ళని పక్కన పెట్టేయటం కాదు, నువ్వు కూడా వృద్ధుడు అవుతావు. వృద్ధాప్యం నీకు తల్లిదండ్రులు ఎంత చక్కగా చూసుకుంటావో, నీ వృద్ధాప్యం వచ్చినప్పుడు నీ పిల్లలు కూడా అంతకంటే ఎక్కువగా నిన్ను చూసుకుంటా. నీకు మేలు కలుగుతుంది. ఎందుకు తెలుసా? నీ తల్లిదండ్రులు నువ్వు సన్మానించినప్పుడు. ఓవే ఈ అంటే ఎంజాయ్ బీయింగ్ విత్ దెమ్. నో, వాళ్ళతో ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? సంతోషంగా వాళ్ళతో గడుపు. నీకు లైఫ్లో నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరో తెలుసా? దేవుడు, తర్వాత కుటుంబం. వాళ్ళతో చక్కగా ఉండు. తర్వాత లాస్ట్లో వి అంటే ఏంటంటే వాల్యూ దేర్ అడ్వైస్. డాడీ నువ్వు చదువుకోలేదు, అసలు నీకు చదివే రాదు, నువ్వేంటే 10th చదివింది. నేనేంటో తెలుసా? బిషప్ కాటన్లో చదివా, సెంట్ జోసెఫ్లో చదివా, సెంట్ క్లారెట్స్లో చదివా, మౌంట్ కామర్లో చదివా. అబ్బా, పెట్టుకో అవన్నీ నీ దగ్గర తలపైన. తల్లిదండ్రులకు నడవయ్యన్నీ. వాళ్ళు ఏం చదవలేకపోయినా నీకంటే వాళ్ళ జ్ఞానవంతులైన సంగతిని జ్ఞాపకం చేసుకో. వాల్యూ దేర్ అడ్వైస్. దైవిక బిడ్డలుగా వీటిలో మనం ఏం చేద్దాం? ఈ రకంగా మనం చేద్దాం. ఆ రకంగా ఉండేదానికి దేవుడు మనకు సహాయం చేస్తే ఏంటి నడిపించును గాక. దయచేసి అందరు కూర్చుందాం. పిల్లలు చాలా స్మార్ట్ పీపుల్ అండి. ఏం చేస్తారో తెలుసా? ఒక యూత్ వాళ్ళకి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి, డాడీ చెప్తున్నాడు, ఒరే నీ యొక్క జుట్టు ఏంటి చాలా పొడుగ్గా ఉందిరా, అబ్బాయో అమ్మాయో తెలియట్లా, కన్ఫ్యూజన్లో ఉంటున్నాం. కాబట్టి నాయనా నువ్వేం చేస్తావు? చక్కగా నాయనా జుట్టు కత్తిరించుకోరా. ముద్దుగా చెప్పాడు, అడ్వైస్ ఇచ్చాడు. వీడికి తగ్గట్లా. మళ్ళా వీడేంటంటే క్రిస్టియన్ యూత్ ఏం చెప్తున్నాడు? డాడీ ఓల్డ్ టెస్ట్మెంట్లో ప్రవక్తలు ఉన్నారు కదా, నీకు తెలుసా అన్నాడు. ప్రవక్తలా? తెలుసురా. గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరిచ్చిందంట. ఆ రకంగా అనమాట. ఓకే, ఏంటి తెలుసు? ఆ ప్రవక్తలందరూ కూడా లాంగ్ హెయిర్తో ఉన్నారుగా. ఏంటి ప్రవక్తలందరూ కూడా ఏంటి లాంగ్ హెయిర్. అందుకని ఏసై దగ్గరికి వచ్చాడు. ఏసై ఫోటో చూసాక ఏసై హెయిర్ ఎలా ఉందా? లాంగ్ హెయిర్. కాబట్టి ఏసైలో ఒక్క హెయిర్ మాత్రం వీడు మాదిరి, మిగతా అంతా కూడా సాతాను మాదిరి. ఒక్క హెయిర్ మాత్రమే చూసుకున్నాడు. సరే డాడీ కన్విన్స్ అయ్యాడు. ఓకే కరెక్ట్ లేరా, ఓకేరా, నో ప్రాబ్లం, పెంచుకోరా, ఎంత పెంచుకున్నా అంత పెంచుకో. నెక్స్ట్ వీడు మళ్ళీ వచ్చాడు డాడీ దగ్గరికి. వచ్చి డాడీ నాకు ఒక మోటార్ బైక్ కావాలన్నాడు. ఏం కావాలని? మోటార్ బైక్ కావాలి ఫుల్. అప్పుడు డాడీ కూల్గా మాట్లాడుతున్నాడు. ఏమన్నా కూల్గా మాట్లాడు డాడీ. నాన్న, పాత నిబంధన ప్రవర్తనలో కొత్త నిబంధనలు యేసయ్య కూడా ఏం చేశాడు? కాలి నడకన వాళ్ళు వెళ్ళారు. నాయనా బైక్ నీకు అవసరం లేదు నాయన, కాబట్టి నువ్వు బైబిల్ని పాటించే వ్యక్తి కదా, యేసు ప్రభువుని పాటించే వ్యక్తి కదా, నీకు బైక్ వద్దు నాయన. నువ్వేం చేయాలి? దీని సారాంశం ఏంటంటే తల్లిదండ్రులతో పెట్టుకోవద్దు. ఓ పిల్లలారా, ఓ చిల్డ్రన్, డోంట్ ప్లే విత్ యువర్ డాడ్ అండ్ మామ్, డోంట్ ప్లే విత్ ఎల్డర్స్. మే గాడ్ బ్లెస్ us. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. తల వంచి కళ్ళు మూసుకుందా. యేసయ్య మీ కొందనాలు, మమ్మల్ని ప్రేమించిన ఆయన ఇచ్చిన యొక్క అద్భుతమైన సమయాన్ని బట్టి మీ కొందనాలు. ఇక చిల్డ్రన్స్ డే సందర్భంగా నాయన తల్లిదండ్రులుగా కుటుంబంగా మేము ఎలాంటి విధులు పాటించాలి, పిల్లలుగా నాయన మేము మా తల్లిదండ్రుల పట్ల ఏ రకంగా ప్రవర్తించాలి, మీరు మాకు తెలియచేసినందుకు మీ కొందనాలు. మీక కృప, మీక క్షేమం మాకు ఇచ్చి నడిపించండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి.